ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నా పేరు ఉమా. ఇప్పుడు నేను రచయిత్రి మంజీతా కుమార్ రచించిన బోన్సాయ్ అనే కథను మీకు వినిపించబోతున్నాను. శారీరక లోపాలను ఎత్తిచూపుతూ మనుషులను మానసికంగా వేధించడం చాలా తప్పు. కొంతమంది ఆ చులకన మాటలను అంతగా పట్టించుకోకున్నా కొందరు మాత్రం చాలా వేదనను అనుభవిస్తుంటారు. ఒక్కో మనిషికి ఒక్కో గొప్పతనం, ప్రత్యేకత ఉంటుందన్నది నిజం. ఈ విషయం గ్రహిస్తే అందరికీ మంచిది. ఈ కథలోనూ అంతే. పొట్టిగా ఉన్న వ్యక్తిని అడుగడుగునా సమాజం ఎలా వేలెత్తి చూపుతుందో, చివరికి అతడే అందరినీ ఎలా ఆదుకుంటాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అప్పుడే అలారం మోగేసింది. సూర్యుడు కూడా రాకముందే సౌభాగ్యనగరం నిద్ర లేచేసింది. ఉరుకుల పరుగుల జీవితాలు మరి. స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, వ్యాపారాలు, మెట్రోలు, బస్సులు అంతా హడావిడే. అందరికీ గమ్యం త్వరగా చేరుకోవాలన్న తొందరే. ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, అసలు తింటున్నారో లేదో కూడా తెలియని మకతిక తికమక. అలాంటి పట్నంలో నివసిస్తోంది ఒక చిన్న కుటుంబం. అమ్మ నిశ్చయ, తండ్రి నిర్భయ్, వారి సంతానమే నిశ్చిత్. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడంతో చిన్నతనం నుంచి తన పనులు తాను చేసుకోవడం అలవాటు నిశ్చిత్కి. కాని ఆ రోజు ఎందుకో స్కూలుకు వెళ్లాలని లేదు. వెళితే అందరూ ఏమంటారో అని భయం. ఇంట్లో చెప్పాలంటే వణుకు. కాని చెప్పకుండా ఉండలేడు. అమ్మా, అమ్మా అంటూ అమ్మను పిలిచాడు నిశ్చిత్. ఆ గొంతులో వచ్చిన మార్పును వినగానే ఏదో జరిగిందని
పసిగట్టింది వాళ్ళ అమ్మ నిశ్చయ. వెంటనే వచ్చి పక్కన కూర్చుంది. ఏమైంది నిశ్చి, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాగానే ఉందా? అంటూ నుదిటిపై చేయి పెట్టి చూసింది. జ్వరమైతే లేదు. స్కూల్లో ఏమన్నా అన్నారా అని తలను నిమురుతూ అడిగింది. అంటూ డల్ అయిపోయాడు నిశ్చిత్. ఎవరేమన్నారు నాన్నా, నాతో చెప్పు అంటూ అనునయంగా అడిగింది. అమ్మా, నువ్వు నాన్నా హైట్ బాగానే ఉంటారుగా, మరి నేనెందుకు ఇంత పొట్టిగా ఉన్నాను? నా తోటివారంతా బానే ఉన్నారు. నేను చాలా షార్ట్. దీంతో అందరూ నన్ను పొట్టోడా పొట్టోడా అని ఏడిపిస్తున్నారు. నేను స్కూలుకు వెళ్ళనమ్మా బాధగా చెప్పాడు. ఓ అదా, ఒక్కోసారి శరీరతత్వం బట్టి ఒక్కొక్కరి హైట్ ఉంటుంది నాన్నా. అయినా నువ్వు బాగానే ఉన్నావు. ఎత్తన్నది నీ తెలివితేటలకు కొలమానం కాదు. నువ్వు బెస్ట్ స్టూడెంట్వి, స్కూల్ టాపర్వి. నిన్ను డైవర్ట్ చేయడానికి కొందరు అలా అంటున్నారంతే. ఎందుకంటే చదువులో నిన్ను దాటి ఎవ్వరూ వెళ్ళలేరు అంటూ బుజ్జగించసాగింది. ఏమో అమ్మా, వాళ్ళు అలా పొట్టి పొట్టి అంటుంటే నాకు చచ్చిపో అని ఏదో అనబోతుండగా వాళ్ళమ్మ నోరు మూసేసింది. ఏమిటా పిచ్చాలోచనలు? ఇంత చిన్న విషయానికి అంత చెత్తగా ఆలోచిస్తున్నావా? ఇదేనా మేము నీకు నేర్పింది? ఇంకా నీ జీవితం ప్రారంభమే కాలేదు కన్నా. మనల్ని వెనక్కి లాగేందుకు, మన అభివృద్ధిని ఆపేందుకు ఎంతోమంది కాచుకొని ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా మనల్ని ఢీకొట్టలేక ఇలాంటి చెత్త సాకుల కోసం వెతుకుతుంటారు. ఎత్తన్నది అసలు లోపమే కాదు. దాని గురించి అంతలా ఆలోచించకు అని మనోధైర్యం నింపింది. కానీ నన్ను వాళ్ళు టార్చర్ చేస్తున్నారమ్మా. హై జంప్, పోల్ జంప్ నేను చేయలేనని, నాకన్నా చిన్నపిల్లలు నయమని అంటున్నారు. అసలు నేను 2nd క్లాస్ అబ్బాయిలా ఉన్నాంట. ఎవ్వరూ నన్ను 9th క్లాస్ అనుకోరుట. ఏడవసాగాడు ఇక ఏమీ మాట్లాడలేక. మన నేతలు, ఆటగాళ్లు, డాక్టర్లు, లాయర్లు వీళ్లలో చాలామంది పొట్టివారే. అలాని వాళ్ళు నీలా ఏడుస్తూ కూర్చున్నారా? కష్టపడి చదివి దేశానికి సేవ చేశారు, చేస్తున్నారు కూడా. మనమే మనకు బలం. ఎప్పటికీ మనం మనకు బలహీనత కాకూడదు. ఒక్కసారి మన బలహీనతకు మనం లొంగిపోయామో ఇక ఎప్పటికీ మన బలం మనకు బలంగా ఉండదు అని ధైర్యం ఇచ్చింది. అమ్మ మాటలు వింటే ఎంతో ఉత్సాహంగా అనిపించింది నిశ్చిత్కి. ఇక నిశ్చింతగా, అమ్మా, ఇప్పట్నుంచి నేను వాళ్ళేమన్నా పట్టించుకోను అని చెప్పాడు. అమ్మానాన్నలకు చాలా సంతోషంగా అనిపించింది. అది నా కొడుకంటే అంటూ నిర్భయ్ తనయుడిని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇక చకచక అందరూ స్కూలు, ఆఫీసులకు సిద్ధమైపోయారు. నిశ్చిత్ స్కూలులోకి అడుగుపెట్టగానే ఫ్రెండ్స్ ఎదురయ్యారు. ఏరా పొట్టాడా, ఇక నువ్వు పెరగవా? ఈ మొక్క కూడా నీకన్నా పెద్దగా అయ్యింది కదరా అంటూ ఏడిపించారు రావణ్, ధన్యజ్. నా మీద పెట్టే శ్రద్ధేదో చదువుపై పెడితే కనీసం మార్కులైనా వస్తాయి అంటూ నిశ్చిత్ వాళ్లకు గట్టిగా సమాధానమిచ్చి క్లాసు గదిలోకి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లకు నువ్వు వాళ్లను ఎదిరించావు, గుడ్, వెరీ గుడ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది నిశ్చిత్ క్లాస్మేట్ ఆదర్శ. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇన్ని రోజులు ఫ్రెండ్ కదా, ఎందుకు బాధ పెట్టడం అని వదిలేశాను. కాని నేను బాధపడేంతవరకు వ్యవహారం వచ్చింది కాబట్టి స్పందించక తప్పలేదు అని సమాధానమిచ్చి తన బెంచ్పై కూర్చున్నాడు. అలా స్కూల్ చదువు విజయవంతంగా పూర్తయింది. కాలేజీలోకి అడుగుపెట్టాడు నిశ్చిత్. కాలేజీలో కూడా మళ్ళీ కథ మొదటికే వచ్చింది. నిశ్చిత్ను చూడగానే అందరూ, ఏంటి నువ్వు కాలేజా? ఇంత పొట్టిగా ఉన్నావ్? స్కూల్లో ఉండాలమ్మా నువ్వు అని ఏడిపించసాగారు. నీకు సైకిల్ పెడల్స్ అందుతాయా, లేక ఇంకా చిన్నపిల్లల 3 టైర్ల సైకిలే తొక్కుతావా అని ఇంకొందరు సతాయించసాగారు. ఇవాల్టినుంచి నీ పేరు బోన్సాయ్, తెలుసుగా? బోన్సాయ్ అంటే చిట్టి చెట్టన్నమాట.
ఎలా ఉంది నీ కొత్త పేరు? అదిరింది కదా అంటూ సీనియర్ వెకిలిగా మాట్లాడసాగాడు. అందరి మాటలను మౌనంగా విన్న నిశ్చిత్ ఈ విషయాలన్నీ ఇంట్లో చెప్పదలుచుకోలేదు. అలాని ఏ పిచ్చి ఆలోచనలకు తావివ్వలేదు. ఇలాంటి మనుషులు అడుగడుగునా ఉంటారన్న విషయం మాత్రం బాగా అర్థమైంది. తన పని తాను చేసుకోవాలని, మంచి ఉద్యోగం సాధించాలంటే బాగా చదవాలని గట్టిగా అనుకున్నాడు. మౌనంగా ఒక దగ్గర కూర్చున్నాడు. అప్పుడే కొంతమంది అక్కడికి వచ్చారు. ఏంటి చిన్నా ఇక్కడున్నావు? అమ్మానాన్నలు స్కూల్లో వదిలేయకుండా కాలేజీలో పారేశారా? అయ్యో పాపం. పాలపీక కావాలా? ఆడుకుంటావా? బొమ్మలు కావాలా? అని వెక్కిరించసాగారు. నిశ్చిత్ ఏమీ మాట్లాడకుండా లైబ్రరీకి వెళ్ళిపోయాడు. అతడికి కావలసిన పుస్తకం పై ర్యాక్లో ఉంది. ఎలా తీసుకోవాలో అర్థం కాక అటూ ఇటూ చూడసాగాడు. అప్పుడే ఒక అమ్మాయి అటుగా వచ్చింది. ఎస్, నేనేమన్నా హెల్ప్ చేయాలా అని అడిగింది. ఎస్ సిస్టర్, కాస్త ఆ పుస్తకాలు తీసిస్తారా ప్లీజ్ అంటూ అడిగాడు. తప్పకుండా, నేనిక్కడ లైబ్రేరియన్ను. మీకు ఏ పుస్తకం కావాలన్నా అడగండి. ఈ రోజుల్లో లైబ్రరీకి వచ్చేవారే కరువయ్యారు. ముఖ్యంగా ఈ మోటివేషనల్ షెల్ఫ్లోని పుస్తకాలను చదివేవారే లేరు. ఇన్నాళ్లకు మీరు వచ్చారు. ఈ ర్యాకుకి మోక్షం వచ్చింది అంటూ నవ్వింది. అవునా సిస్టర్, నా పేరు నిశ్చిత్ అంటూ పరిచయం చేసుకున్నాడు. నా పేరు నిసిక అని పలకరిస్తూ వివరాలడిగింది. అలా వాళ్ళిద్దరికీ మంచి బంధం ఏర్పడింది. రాఖీ పండక్కి రాఖీ కట్టేంత అనుబంధం బలపడింది. ఓసారి లైబ్రరీకి వెళుతూ ఉండగా కొందరు సీనియర్లు అడ్డగించారు. అరే బోన్సాయ్, ఎప్పుడూ లైబ్రరీనేనా? అప్పుడప్పుడు మాకు కనిపించు. అసలే నువ్వు భూమికి జానుడుంటావు అంటూ నవ్వారు. నిశ్చిత్ ఏమీ మాట్లాడలేదుగాని నిసికకు కోపం వచ్చింది. అలాంటి వామనుడు ఏం చేశాడో మీకు గుర్తులేదా? ఓసారి లైబ్రరీకి రండి, పుస్తకాల్లో చూపిస్తాను. ఓ, మీరు రారు కదూ, మీ ఫోన్లలో చూసుకోండి, తెలుస్తుంది అని వారందర్నీ తిడుతూ నిశ్చిత్ను అక్కడ్నుంచి దూరంగా తీసుకువెళ్ళింది. ఏంటి, నీకు కోపం రాదా వాళ్ళలా అంటుంటే అని అడిగింది నిసిక చిరాగ్గా. ఎంతమందితో పోట్లాడాలి? నా ఉనికిని ఎంతమందికి చాటాలి? చిన్నప్పట్నుంచి విని విని విసుగెత్తిపోయాను. పొడుగ్గా ఉంటే ఓ పేరు, పొట్టిగా ఉంటే ఓ పేరు, నల్లగా ఉంటే మరో పేరు. ఇలా మనిషిని వేధించడమే పనిగా పెట్టుకున్న వారిని ఏమంటాం చెప్పు? మన సమయం వృధా, అంతే. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను, వీరందరికీ సమాధానం కాలమే చెప్తుంది. కర్మఫలం అనుభవించక తప్పదు అన్నాడు ధీమాగా. ఓ, నా షెల్ఫ్లోని పుస్తకాలను బాగానే వంట పట్టించావే. నేను కూడా కర్మను బాగా నమ్ముతాను. ఇన్ఫాక్ట్ అందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే దేశంలో ఇన్ని అరాచకాలు, అన్యాయాలు జరగవు అని ఏదో అంటుండగా కాలేజీ బెల్ కొట్టారు. సరే అనుకుంటూ ఇద్దరూ సెలవు తీసుకొని ఇంటికెళ్ళిపోయారు. ఇంట్లోకి రాగానే నిర్భయ్ ఆఫీసు ఫ్రెండ్స్ ఉన్నారు. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు నిశ్చిత్. మేం బాగానే ఉన్నాం కానీ నువ్వేంటి ఇంకా అలానే ఉన్నావు? చిన్నప్పుడు చూసాం, అప్పుడు ఎంత హైట్ ఉన్నావో ఇప్పుడు అంతే. ఏ 6వ క్లాస్ పిల్లాడో అనుకున్నాను అన్నాడో కొలీగ్. నిశ్చిత్ను ఓసారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లలేకపోయారా? మరీ ఇంత షార్ట్గా ఉంటే ఎలా? తోటివారి ముందు పరువు పోతుంది అని హితబోధ చేశాడు ఇంకో మహానుభావుడు. ఇక ఆగలేకపోయాడు నిర్భయ్. పరువు పోతుందా? దేనికి? పొట్టిగా ఉన్నాడనా? దానిక్కూడా పరువు పోతుందా? ఇంతింత చదువుకున్నారు, ఏం లాభం? ఒక మనిషిని మనిషిలా చూడడం రాదు. జన్యుపరంగా ఒక్కొక్కరూ ఒక్కో రకమైన రంగు, రూపురేఖలతో, హైటుతో పుడతారు. అందరూ ఒకేలా ఉండరు, కొందరు వేరుగా ఉండొచ్చు. అంతదానికే పాపం చిన్నప్పట్నుంచి వాడిని ఓ లోపం ఉన్న వ్యక్తిగా భావిస్తూ, చులకన చేస్తూ, ఏడిపిస్తూ, ఎందుకురా ఈ టార్చర్? కనీసం మీరైనా అలా ఆలోచించరనుకున్నాను. కాని మీరు కూడానా? దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళండి అంటూ చేతులెత్తి నమస్కరించాడు.
నిజాలు చెప్తే అలానే ఉంటుంది. లోపం ఉంటే ఉందని ఒప్పుకోవాలి గాని మమ్మల్ని ఎద్దేవా చేస్తే ఎలా అంటూ మరో కొలీగ్ నవ్వాడు. మా అబ్బాయికి ఏ లోపం లేదు, హైట్ తక్కువున్నాడంతే. ముందు మీ ఇంటి విషయాలు చూసుకోండి. మీ పిల్లలు సంసారంపై దృష్టి పెట్టండి. మా వాడికి ఎత్తు లేకుంటే ఏమైంది? చదువులో, విజ్ఞానంలో వాడి వయసువారి కంటే ఎంతో ఎత్తులో ఉన్నాడు. ఇంకా ఎత్తుకెదుగుతాడు, చూస్తూ ఉండండి అంది నిశ్చయ. వచ్చిన కొలీగ్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మానాన్నలిద్దరూ డల్లైపోవడం చూసిన నిశ్చిత్ నిశికను ఇంటికి రమ్మని కాల్ చేశాడు. నిశిక అమ్మానాన్నలు కరోనాలో ప్రాణాలు కోల్పోగా ఆమె పీజీలో ఉంటూ లైబ్రేరియన్గా ఉద్యోగం చేస్తోంది. అమ్మా, నీకు కూతురు లేదని ఎప్పుడూ అంటూ ఉండేదానివిగా, అందుకే ఓ చెల్లిని తీసుకొచ్చాను. మా లైబ్రేరియన్ పేరు నిశిక. అన్నా అన్నా అంటూ నిజంగా కాలేజీలో నాకు అండగా ఉంటుంటుంది. ఎవరన్నా నన్ను పొట్టి గిట్టి అంటే మీలాగానే ఫుల్ క్లాస్ పీకుతుంది. నాకు దేవుడిచ్చిన చెల్లెలు అంటూ తల్లిదండ్రులకు ఆమెను పరిచయం చేశాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. బ్రదర్, నా గురించి కాస్త డోసు పెంచి మరీ చెప్పావు. మరీ అంతలేదులే. నువ్వే ఎవరినీ ఏమీ అనకుండా ఉంటావు. ఇదే అదనుగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ నిన్ను కామెంట్ చేస్తూనే ఉంటారు. అందుకే అప్పుడప్పుడు ఫుల్లుగా కోటింగ్ ఇవ్వాలి అంది నిశిక. ముందు ఇంట్లోకి రండి అంటూ ఆహ్వానించింది నిశ్చయ. నిశిక సరదా మాటలతో అందరి మూడు సెట్ అయింది. హాయిగా నవ్వుతూ నవ్విస్తూ గడిపేశారు. నిశిక మనసులో అంత ఒంటరితనమున్నా పైకి మాత్రం ఎంతో ధైర్యంగా ఉండడం అందరినీ ఆకర్షించింది. నిశ్చయ అందరికీ వంట చేసి ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించింది. అలా అప్పట్నుంచి మధ్య మధ్యలో నిశిక నిశ్చిత్ ఇంటికి వస్తూ వారితో తొందరగానే కలిసిపోయింది. కొన్నాళ్లకు చదువు పూర్తయింది. పై చదువుల కోసం నిశ్చిత్ లండన్ వెళ్లాడు. అక్కడ కూడా కొన్ని అవమానాలు చవిచూశాడు. పొట్టివాడైన నిశ్చిత్ను కావాలనే అందరూ టార్గెట్ చేసేవారు. ఫ్లైట్లో హాఫ్ టికెట్ తీసుకున్నావా అంటూ ఎగతాళి చేసేవారు. అవును, నువ్వు చిన్నపిల్లల బట్టలేసుకుంటావా? కిడ్స్ వేర్లో షాపింగ్ చేస్తావా అంటూ మానసికంగా ఎంతో కృంగదీసేందుకు ప్రయత్నించేవారు. బైక్ రైడింగ్ వచ్చా? కారు వచ్చా? కాళ్ళందుతాయా అంటూ నోటికొచ్చినట్లు అనేవారు. వారు అంటున్న ప్రతీదీ కష్టపడి నేర్చుకొని వారికి ముచ్చెమటలు పట్టించేవాడు నిశ్చిత్. చదువులో అందరికన్నా ముందుండడంతో చాలామంది లెక్చరర్లు అతడంటే ప్రత్యేక అభిమానం చూపేవారు. దీంతో కొందరు జెలసీ ఫీల్ అయ్యేవారు. కాని ఇవేవీ పట్టించుకోని నిశ్చిత్ తొందరగా చదువు పూర్తి చేయాలని, ఇండియాకు వచ్చి సొంతంగా ఒక కంపెనీ పెట్టాలని ఎంతో ఆశపడ్డాడు. అందుకోసం రాత్రి పగలు కష్టపడ్డాడు. ఏళ్ల కష్టం తర్వాత పట్టా పట్టుకొని ఇండియాకు వచ్చాడు. నిశ్చిత్ ఇంటికి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. నిశిక సంతోషానికి అవధులే లేవు. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నిశ్చిత్ కాలేజీ విషయాలన్నీ వినసాగారు. ఇక తర్వాత ఏం చేయబోతున్నావు అని అడిగాడు నిర్భయ్. నా సొంత కంపెనీ ప్రారంభిస్తాను నాన్నా. నేను ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కాదు, నా దగ్గరే చాలామంది ఉద్యోగాలు చేసేలా ఓ పెద్ద స్టార్టప్ ప్లాన్ చేశాను. త్వరలోనే అన్నీ చెప్తాను అన్నాడు. అందరూ సంతోషించారు. నిశికతో లైబ్రేరియన్ ఉద్యోగం మానిపించి తన కంపెనీలో తొలి ఉద్యోగం ఆమెకే ఇచ్చాడు. ఇద్దరూ కలిసి కొత్త కంపెనీ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మాస్టర్ ప్లాన్లు వేశారు. అన్నీ సిద్ధం చేసుకున్నారు. అంతా ఓకే కాని ఏం పేరు పెట్టబోతున్నావ్ అని అడిగింది నిశిక. బోన్సాయి టక్కున చెప్పాడు నిశ్చిత్. బోన్సాయా? కాని ఆ పేరు తర్వాత ఏమనాలో ఆమెకు అర్థం కాలేదు. నాకు తెలుసు నీ బుర్రలో ఏం తిరుగుతోందో. అందరూ నన్ను చిన్నప్పట్నుంచి ఏడిపించిన పేరు బోన్సాయి. ఆ పేరును కంపెనీకి ఎందుకు పెట్టడమా అని నీ డౌట్, అవునా
అన్నాడు. అవును, ఆ పేరంటే నాకు ఒళ్ళు మంట. నిన్ను కాలేజీలో ఏడిపించిన అల్లరిమూకే గుర్తొస్తుంది అంది కోపంగా. వాళ్ళు అలా బాన్సాయ్ అన్నప్పుడల్లా నాలో పట్టుదల రెండింతలయ్యేది. వాళ్ళు నా వల్ల కాదన్న ప్రతీదీ చేసి చూపించాలన్న కసి పెరిగేది. అందుకే నేనీ స్థాయికి చాలా తొందరగానే వచ్చాను. అందుకే ఆ పేరునే పెట్టాలని అనుకుంటున్నాను అన్నాడు. ఇదంతా విన్న నిశ్చయ, నిర్భయులు, కాని ఆ పేరు విన్నప్పుడల్లా నీకు ముల్లులు గుచ్చుకున్నట్లుగా ఉండదా నాన్నా అని ప్రేమగా అడిగారు. నిజానికి బోన్సాయ్ ఒక అద్భుతమైన చెట్టు నాన్నా. పెద్ద పెద్ద మహావృక్షాలు పండించే కాయలు, కూరగాయలను బోన్సాయ్ తన చిరు రూపంతో పండించగలదు. సైజులో తేడాలున్నా రుచి, సువాసనలో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. అందుకే బోన్సాయ్ నాకు చాలా నచ్చింది అని చెప్పాడు. నిశ్చిత్ ఆలోచనా తీరు గురించి ముందే తెలిసిన అమ్మానాన్నలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఒక శుభముహూర్తాన బోన్సాయ్ కంపెనీ ప్రారంభమైంది. అందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్లకు ఉద్యోగాలిస్తుంటే నిశ్చిత్ మాత్రం ఫ్రెషర్స్కు ఎవరన్నా ఛాన్స్ ఇవ్వకుంటే ఎలా అంటూ వాళ్లనే ఎక్కువగా తీసుకునేవాడు. ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న నిరుద్యోగులు ఉద్యోగం రాగానే మనసు పెట్టి పనులు చేయసాగారు. తమపై నమ్మకం ఉంచిన నిశ్చిత్ ఆశలన్నీ నెరవేర్చేలా, కంపెనీని నెంబర్ 1 స్థానానికి తీసుకువచ్చేలా తమ ప్రయత్నం తాము చేయసాగారు. అనుకున్నట్లుగానే నిశ్చిత్ కంపెనీ సక్సెస్ అయింది. కోట్ల టర్నోవర్ వచ్చింది. అనుకున్న లాభాల కంటే 3 ఎక్కువ రావడంతో అందరూ తెగ సంబరపడిపోయారు. వెంటనే నిశ్చిత్ అమ్మానాన్నల పాదాలకు నమస్కరించి తన తొలి విజయధనాన్ని వారి చేతుల్లో పెట్టాడు. మీరిద్దరూ లేకుంటే నేను ఏమై ఉండేవాడినో తలుచుకుంటేనే భయంగా ఉంది. చిన్నతనంలో ఎవరో ఏదో అన్నారని ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కాని అమ్మా, నువ్వే నాకు ధైర్యమిచ్చావు. నాన్నా, నువ్వు నా వెన్నంటే ఉన్నావు. స్కూలు నుంచి ఈ స్థాయికి వచ్చే వరకు ఎన్నో అవమానాలు, పొట్టోడు అన్న ట్యాగ్ లైన్లు, ఇవన్నీ దాటుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఇలా మీ ముందు ఎంతో ఆనందంగా ఉంది. అనుకున్నది సాధించినందుకు గర్వంగా ఉంది. ఇదంతా మీ ఇద్దరి వల్లే అంటూ ఆనందభాష్పాలు రాల్చాడు. నిశ్చిత్ తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఇలాంటి ఒకరోజు చూడాలని ప్రతి తల్లి తండ్రి ఆశరా. నువ్వు నిజం చేశావు. ఇంత చిన్న వయసులోనే ఇంత సాధించావు. ప్రస్తుతం ఉన్న టాప్ బిలియనీర్లలో నువ్వు స్థానం దక్కించుకున్నావు. నీ తల్లిదండ్రులం అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. అంతేలే, మీరు ఒకటి, నేనేగా పరాయిదాన్ని అంటూ ఆట పట్టించింది నిశిక. చాల్లే నీ డ్రామాలు, రా అంటూ ఆమెను కూడా పిలిచాడు నిర్భయ్. అందరూ కలిసి ఈ ఆనందంలో ఓ సెల్ఫీ దిగారు. ఆ తర్వాత తన లాభాల్లో సగభాగం అనాథ పిల్లలు, వయోవృద్ధుల శ్రేయస్సు కోసం ఇచ్చి మిగిలిన సగం ఉద్యోగులకు బోనస్గా ఇచ్చాడు. దీంతో వారందరూ ఎంతో సంతోషించారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు నిశ్చిత్ కార్లో వెళ్తుండగా అక్కడ టీ బండి దగ్గర టీ తాగుతూ ఇద్దరు కనిపించారు. వాళ్లను ఎక్కడో చూసినట్లు అనిపించడంతో కారు డ్రైవర్ను ఆపమని చెప్పి దిగి వాళ్ల వద్దకు వెళ్లాడు. అప్పుడు గుర్తుపట్టాడు. వాళ్ళిద్దరూ రావణ్, ధన్యజ్ అని. హాయ్, ఎలా ఉన్నారు? నా హైట్ చూసి నేనెవరో గుర్తుపట్టే ఉంటారుగా అన్నాడు నిశ్చిత్ నవ్వుతూ. హా, బోన్సాయ్, ఎలా ఉన్నావు? ఇంకా ఇండియాలోనే తిరుగుతున్నావా? అవునులే, మాకే దిక్కులేదు. ఇక నీకేం జాబ్ వస్తుంది అంటూ నవ్వారు. మీకు జాబ్ లేదా? ఎందుకు? మీరు బాగానే చదువుతారు కదా అన్నాడు నిశ్చిత్. నువ్వు కాలేజీ టాపర్వి కదా, అందుకే మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావు కదూ. మా ముఖం మాకేం మంచుద్యోగాలొస్తాయి? వచ్చినా ఏ 2-3 ఏళ్లకో ఆ కంపెనీ మూతపడిపోతుంది. మళ్ళీ మా బతుకులు ఇదిగో ఇలా రోడ్డు మీద పడతాయి అన్నాడు రావణ్. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే
చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మన పైన ఆధారపడిన వారిని ఎలా చూసుకోవాలో తెలియక ఇలా సిగరెట్లు కాలుస్తూ గడిపేస్తున్నాం. ఇంతకీ నువ్వేం చేస్తున్నావ్? అన్నాడు ధన్యజ్. నేనా అనేలోగా అక్కడికి నిసిక వచ్చింది. అరే మహావృక్షాలు, ఎలా ఉన్నారు? మీ బోన్సాయిని చూసేందుకు వచ్చారా? అంది నవ్వుతూ. ఏయ్, నువ్వు లైబ్రేరియన్వి కదా? విసిత, సినిక ఏదో పేరుందే అన్నాడు రావణ్. నిసిక అన్నాడు నిశ్చిత్. ఇంతకీ మీరిద్దరేమిటి ఇక్కడ? జాబ్ కోసం వచ్చారా? అన్నాడు రావణ్ నవ్వుతూ. కాదు, ఈ పేపర్ చూడండి అంటూ వాళ్లకు అక్కడున్న న్యూస్ పేపర్ను చూపిస్తూ అక్కడ్నుంచి నిశ్చిత్ను తీసుకుని కదిలింది. అరే ఏంటిది, పాపం వాళ్లను మళ్ళీ ఆడుకున్నావు అన్నాడు నిశ్చిత్ నడుస్తూ. ఏ బేకార్గాళ్లు వాళ్ళు, నిన్ను ఎంత ఏడ్పించేవాళ్లో గుర్తులేదా? బాత్రూమ్స్లో కూడా నీ డ్రాయింగ్స్ వేసేవారట కదా? సిగ్గు లేకుండా పొగరుగా చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నారో చూడు. సరైన ఉద్యోగాల్లేవు, ఏమీ లేవు వెధవలకి. ఇదే కర్మఫలమంటే అంది నిసిక. అందుకే వాళ్లకు నేను ఉద్యోగాలిద్దామా అనుకుంటున్నాను అన్నాడు నిశ్చిత్. ఏంటి, నిన్ను చిట్టి పొట్టి అని ఏడిపించిన వాళ్లకు ఉద్యోగమిస్తావా? నాకైతే ఇష్టం లేదు అంది నిసిక. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. వాటి ఫలితం అదే నువ్వన్నట్లుగా కర్మఫలం అనుభవిస్తున్నారు కూడా. ఇంకేంటి, మన కాలేజీ బ్యాచ్కి మనమే సహాయం చేయకపోతే ఎలా? ఇంత పెద్ద కంపెనీ పెట్టింది నిరుద్యోగులను ఆదుకునేందుకే కదా. ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం. అయినా వాళ్లు మారలేదు అనిపిస్తే నీ ఇష్టం అన్నాడు నిసికను ఓరకంట కనిపెడుతూ. సరే, నీ మాట నేనెందుకు కాదనాలి? ఇప్పుడే ప్యూన్ను పంపి వాళ్లను పిలిపిస్తాను అంటూ వాళ్లను గుర్తుపట్టేందుకు కారు డ్రైవర్తో పాటు ప్యూన్ను పంపింది. అప్పటికే వార్తాపత్రికల్లో నిశ్చిత్ ఫోటోలు, ఇంటర్వ్యూలు చూసి షాక్లో ఉన్నారు రావణ్, ధన్యజ్. ఏంట్రా, ఇదంతా నిజమేనా? ఏది ఫోనివ్వు, న్యూస్లో చూద్దాం అంటూ ఫోన్లో వార్తలు చూసి ఇదంతా నిజమేనని కన్ఫర్మ్ చేసుకున్నారు. బోన్సాయ్ గీన్సాయ్ అని అంటే వీడేంట్రా బోన్సాయ్ పేరుపైన ఇంటర్నేషనల్ కంపెనీనే పెట్టేశాడు. మనమేమో ఇలా ఉద్యోగాల కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నాం. పాపంరా వాడు, మనం ఎంత ఏడిపించినా ఏమీ అనకపోయేవాడు. పైగా చదువుకోండి, నా పైన సెటైర్లు వేసి టైం వృధా చేసుకోవద్దు అని చెప్పేవాడు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు, ఎదురు తిరగలేదు, తిట్టలేదు, కొట్టలేదు, ప్రిన్సిపాల్కు కంప్లైంట్ చేయలేదు. ఇదంతా భయంతో అని మనం అనుకున్నాం. కానీ వాడు మాత్రం టైం వేస్ట్ అనుకొని లైబ్రరీలో కూర్చొని బుద్ధిగా చదువుకున్నాడు. ఛీ, మనం పెద్ద బేవర్స్ బ్యాచ్రా. ఇప్పుడు కూడా వాడు కనిపించగానే మన వంకర మెదురుతో వాణ్ణి చులకనగా చూసి పంపించేశాం. మనం మారవురా, వేస్ట్గాళ్ళం. అందుకే దేవుడు మనల్ని ఇలా రోడ్డుపై పారేశాడు. కర్మఫలం ఎక్కడికి పోతుంది? వైఫైలా మన చుట్టే తిరుగుతుంది అన్నాడు రావణ్. నువ్వు చెప్పింది నిజంరా. బాత్రూంలో, క్లాస్ రూంలో అంతెందుకు, వాడి బ్యాగు పైన కూడా బోన్సాయ్ అని రాసాం. మనమే కాదు, కాలేజ్లో అందరితో అదే పేరుతో పిలిపించేవాళ్లం. అవన్నీ తలుచుకుంటే నాపై నాకే అసహ్యంగా ఉందిరా. తప్పు చేశాం. ఈసారి వాడు అదే నిశ్చిత్ కనిపిస్తే సారీ చెప్పాల్రా అన్నాడు ధన్యజ్. అప్పుడే కారు డ్రైవర్, ప్యూన్ వారి వద్దకు వెళ్లి విషయం చెప్పారు. ఆశ్చర్యపోవడం ఇద్దరి వంతయ్యింది. నలుగురు కలిసి ఆఫీసుకు వెళ్లారు. విశాలమైన ఆఫీసు ప్రాంగణం బయట బోన్సాయ్ అన్న పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు. అది చూసి ఒక్కసారి మనసు చివుక్కుమంది రావణ్, ధన్యజ్కి.
లోపలికి వెళ్ళగానే నిశ్చిత్, నిశిక వచ్చి వారిని పలకరించారు. సారీ నిశ్చిత్, నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాం అని వారు ఏదో చెప్పబోతుండగా, అవన్నీ ఇప్పుడేం మాట్లాడొద్దు, ముందు మీరు ఏం జాబ్ చేస్తారో చెప్పండి అన్నాడు నిశ్చిత్. మేము అని వారు నానుస్తుండగా నిశిక వచ్చి పక్కన కూర్చుంది. చూడండి, మీరు ఇన్సల్ట్ చేసినా ఇన్స్పిరేషన్గా తీసుకునే తత్వం నిశ్చిత్ది. మీరు కాలేజ్లో ఎంతలా ఏడిపించారో అందరికీ తెలుసు. ఇప్పుడదంతా మర్చిపోయి హాయిగా ఈ కంపెనీలో ఉద్యోగాలు చేసుకోండి, సరేనా? గతం గతః అంది నవ్వుతూ. అప్పుడుగాని రిలాక్స్ అవ్వలేదు ధన్యజ్, రావణ్. ప్రేమగా నిశ్చిత్ను ఆలింగనం చేసుకొని మనసారా క్షమాపణలు కోరారు. మిత్రులారా, ఈ కథ విన్నారుగా? ఎవరినీ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, చులకనగా చూడకూడదు. పొడుగ్గా ఉన్నాడని, పొట్టిగా ఉన్నాడని, వంకరపళ్ళున్నాయని, ముక్కు సూటిగా లేదని ఇలా ఎవరినీ బాధ పెట్టకూడదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను కుదిరితే ఎంకరేజ్ చేయండి, అంతేకాని లోకువ చేసి చూడకండి. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.